ముఖ్యంగా ఏమంటే మనకు తెలుసు ప్రతి శుక్రవారము బైబిల్ స్టడీ ఉంటుంది. ఇంతకు ముందు అంటే ప్రతి వారం కూడా శ్రీధర్ అన్న కెనడా నుంచి మనకి అపోస్తల కార్య గ్రంథం మీద బైబిల్ స్టడీ తీసుకుంటా ఉన్నారు. అయితే అన్న ఈ యొక్క వారంలో అందుబాటులో లేరు కాబట్టి ఈరోజు మన మధ్యన ఛత్తీస్‌గఢ్ నుంచి సాక్ష్యము తర్వాత దేవుని వాక్య సందేశం ఇవ్వడానికి మన మధ్యన గోపాల్ యాలం పాస్టర్ గారు ఉన్నారు. సో, వీరు బీసీఎం మిషన్ చర్చ్ అనే సంఘానికి కాపరిగా ఉండి, ఇక్కడ పాస్టర్‌గా ఉండి సేవ చేస్తున్నారు. మదేదనే ప్రాంతం ఇది ఛత్తీస్‌గఢ్‌లో. సో, పాస్టర్ మీరు మన మధ్యన ఉన్నందుకు సంతోషిస్తాం. ప్రభు పేరిట మీకు వందనాలు. సో, మీ సాక్ష్యము మీరు పంచుకొచ్చే సమయమే మరి ఇంతకుముందు మాట్లాడినప్పుడు బ్రదర్ ఒక మాట అన్నారు. ఏమంటే, అక్కడ ఛత్తీస్‌గఢ్‌లో అంతా వాళ్ళ సంఘంలో హిందీలోనే ఎక్కువ వాళ్ళు మాట్లాడి వాళ్ళకి అభ్యాసము కాబట్టి తెలుగు మాట్లాడతారైతే వాక్యం పంచుకునే విషయం వచ్చినప్పుడు కొన్ని మాటలు కష్టమవ్వచ్చు అని అన్నారు. అందుకే నేను అన్నాను మన సహవాసంలో మీకు ఏమైనా రాకపోతే ఏదైనా వర్డ్ డిఫికల్ట్ అనిపిస్తే ఇందులో చెప్పండి. నళిని అక్క ఉంటారు. అక్క మీకు హెల్ప్ చేస్తారని చెప్పాను. కాబట్టి నళిని అక్క కూడా ఈ విషయంలో సహాయపడతారని కోరుతున్నాను. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈ సమయంలో మన మధ్యన పాస్టర్ గోపాల్ అన్నగారు దేవుని వాక్యాన్ని మనకు తర్వాత ముఖ్యంగా వారి జీవిత సాక్ష్యాన్ని పంచుకుంటారండి. దేవునికి స్తోత్రం. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. ప్రైజ్ లార్డ్ అయ్య గారు. వీలైతే పాస్టర్ ఇంకొకటి విషయం వీలైతే మీరు వీడియో కూడా ఆన్ చేసుకోవచ్చు. ఓకే పాస్టర్, థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. నా హృదయపూర్వకంగా ఈ రోజు రావడానికి ముఖ్యంగా పాస్టర్ మధు అయ్య గారు నన్ను ఈ కూడికలకు నడిపించారు. ప్రత్యేకంగా మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. మేము ఛత్తీస్గఢ్లో బీసపూర్ జిల్లా ఛత్తీస్గఢ్లో ఉంటాం. నా పేరు గోపాల్ యాదవ్. మేము ఇద్దరు అన్నతమ్ములం. అలాగే మమ్మీ నాకు పెళ్ళయ్యి 4 ఆడపిల్లలు ఉన్నారు. ముఖ్యంగా సేవలో రాకముందు నాది పెద్ద సాక్ష్యం ఏమి లేదు. కాకపోతే నాన్న విషయంలో నేను కొంత మాట్లాడాలనుకుంటున్నాను. ఎందుకంటే నాన్నకి మొదటిగా 2002లో కడుపులో గడ్డ వలన ఎక్కడికి తిప్పినా బాగా కాలందున చర్చ్కు వెళ్ళటం జరిగింది. చర్చ్కు వెళ్ళినప్పుడు కూడా బాగా అయిన తర్వాత కూడా దేవుని నమ్మలేదు. చాలా సంవత్సరాలుగా దేవుడి నుంచి కొన్ని సంవత్సరాలు దేవుని దూరంగానే ఉండి మళ్ళీ ఒకసారి అలా జరగటం వలన దేవుని మళ్ళీ నమ్మటం జరిగింది. చాలా దేవుని సన్నిధిలో మళ్ళీ మస్బూత్గా అంటే విశ్వాసపూర్వకంగా సంఘంలో వెళ్ళటం జరిగింది. అంటే ప్రాముఖ్యంగా చెప్పాలి అంటే నాన్న ఈ ఏరియాలో ఒక అధ్యక్షుడిగా కొన్ని సంఘాలకు పాస్టర్గా ఉండి ఒక మొదటి విషయం చెప్పాలి అంటే నాన్న ఒక మిషన్తో కలిసి ఏరియాలో పనిచేసేవాడు. ముఖ్యంగా ఈ శ్రమల విషయంలో మాట్లాడాలి అంటే ఈ 2022లో అతి ఘోరంగా ఈ ప్రాంతంలో శ్రమలు రావటం జరిగింది. ఈ ప్రాంతంలో ఆ శ్రమలు గోండవాన అనే ఒక సమాజం ఉంటుంది. ఇక్కడ ఆ సమాజం వలన క్రైస్తవులు ఉండకూడదు. క్రైస్తవులు ఊర్లో ఉండి సమాజం అంతా పూర్తిగా మార్చేస్తున్నారని చాలా ఇబ్బందులు పెట్టారు. మాది కూడా ఒక చిన్న సంఘమే. ఎందుకంటే ఇక్కడ బొత్తిగా అడవులే ఉంటాయి. ఇక అడవి ప్రాంతం. మా ఊరి కూడా ఒక 50-60 కుటుంబాలే ఉంటాయి. చిన్న ఊరు. కానీ
మా ఊర్లో ఒక 30 కుటుంబాలు దేవుని నమ్మటం జరిగింది. అలాగే ఈ ప్రాంతంలో చాలా అవన్నీ చూసి ఈ ఈయన నాన్న విషయంలో చెప్పాలి అంటే ఈయన ఒక క్రీస్తు సమాజానికి ఈ బ్లాక్ లో అధ్యక్షులుగా నిలబెట్టిన తర్వాత ఇక ఈయనే ఎవరైనా ఇబ్బందులు పెట్టిన వారు ఈయన దగ్గరికి వచ్చేదని సమాధానం చెప్పాలి అనుకుంటే సంఘములో ఉండి సమాధానం చెప్పేవారు. ఒకవేళ సమాధానం కాకపోతే సంఘంలో చాలా మంది వెళ్ళవేసిన వారిని సంఘంలో పెట్టి ఇంకా అనేక సంవత్సరాలు వాళ్ళకి చెప్పి ఇబ్బందుల్లో ఉన్నారు సహాయపడండి అనే మాట మీద ఒక నెల సేపు ఇక్కడ ఉండటం జరిగింది. మా సంఘంలో ఉన్నప్పుడు నెలసేపు ఎంతగానో ఇక్కడ పెట్టి ఉంచటమని ఎవరింటికి వాళ్ళని పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి రిపోర్ట్ చేసి ఎవరింటికి వారికి వెళ్ళగొట్టడం వలన నాన్న నర్సరీలో రావటం జరిగింది. అప్పుడు ఈయనే అధ్యక్షుడని చాలా మందికి తెలిసి ఈయన నెట్టగైనా ఏదైనా చేస్తేనే ఈ సమాజం తగ్గుతుంది, ఒక 36 పాస్టర్ల పేరు రాసి ఎంతమందిని చంపేస్తాము, ఇంతమంది చంపేస్తేనే అప్పుడు ఇక ఈ క్రీస్తు సమాజం తగ్గిపోతుంది అన్నారు. చాలా ప్రాంతంలో అలా భయపెట్టారు. చాలా మందిని చంపేస్తామని లిస్టు తయారు చేసి చెప్పుకుంటూ తిరగడం జరిగింది. కానీ విశ్వాసపూర్వకంగా నిలబడటం వలన దూరం నుంచి గెమ్మిన వెళ్ళవేసిన వారు కూడా ఇక్కడికి వచ్చి కొన్ని రోజులు ఉండి మళ్ళీ తిరిగి వెళ్ళే వరకు నేను ఎక్కువగా నజర్లో రావటం జరిగింది. అలా విషయంలో చెప్పాలి అంటే ఈయనే అధ్యక్షుడిగా ఉండి వీళ్ళకందరికి సహాయపడుతున్నాడని చాలా మంది విరోధులు ఈయన మీద నసరు పెట్టి చంపేయాలి, అప్పుడైతే వీళ్ళ సమాజం తగ్గుతుంది, వీళ్ళు బాగుండరు, వీళ్ళు ఎట్టగైనా సరే కంప్లీట్గా ఇంటికి రావాలి అంటే ఈ ఏరియాలో ఎందులో మాట్లాడాలి అంటే గర్వాక్షి అనే ఒక మాటని ఎక్కువగా పాటిస్తారు. ఇంటికి రావడం, ఇంటికి మళ్ళీ తిరిగి రావడం అనే మాట మీద వీళ్ళు వచ్చే చెప్పేవారు. చాలా ఇబ్బందులు పెట్టారు. తన్నుడు, కొట్టుడు, సామాన్ అంతా ఇంట్లో ఉన్న ఏదైనా కానీ బయట వేసి లాక్ చేయడం ఈ ప్రాంతంలో చాలా జరిగినాయి. చాలా జరుగుట వలన చాలా ఇబ్బందులు పడుతున్నారని నాన్న ముందుకు వెళ్ళటం జరిగింది. తానకు వెళ్ళటం, పోలీస్ స్టేషన్కి వెళ్ళడం, ఎస్ఐతో మాట్లాడడం, వీళ్ళకి ఏదైనా సమాధానం చెప్పండి, వీళ్ళ ఇంటికి వెళ్ళాలి, ఎంతగానో వేరే కాడ ఉంటాడని ఇంటికి పోలీస్ స్టేషన్తో పోలీసులతో సహా వాళ్ళని ఇంటికి కొనబోయి పెట్టేయడం జరిగింది. అందుకే అవన్నీ చూసి తానను రాత్రి ఎట్టగైనా చంపేయాలని ఇక్కడ ఈ ఏరియా అంతా పూర్తి నక్సలైట్ ఏరియా. ఇక్కడ ప్రతిరోజు మా బిజాపూర్ అంటే ఫేమస్, ప్రతిరోజు ఏదన్నా ఒకటి జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడైతే నక్సలైట్ ఏరియా కాబట్టి ప్రతిరోజు ఇప్పుడు అమిత్ షా మోదీ వాళ్ళ ప్లాన్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా నక్సలైట్ సరెండర్ చేయాలి అనే ఆలోచనతో ఇప్పటికి 500 మంది ఈ నెలలోనే సరెండర్ అయ్యారు. చాలా మంది వాళ్ళ మాటతో నక్సలైట్ చెప్తున్నారు, దేవుడు నమ్మకూడదని వీళ్ళ ఊరోలే అలా చెప్పడం జరిగి ఇక వాళ్ళ కార్యకర్తలు వాళ్ళందరూ వచ్చి 17 తారీఖు మార్చ్ 2022లో చంపేయటం జరిగింది నైట్ 7 గంటలకు. అప్పటి నుంచే నేను అంతకుముందే నాన్నతో పాటు నా విషయంలో చెప్పాలంటే నేను 10 చదువుతున్నప్పటి నుంచే దోస్తులు ఫ్రెండ్స్ పట్టుకొని
ఇంటి మాట వినక, మేము చెప్పాలి అంటే నేను క్రైస్తవులో పుట్టినోని కాదు, కానీ ఆ, నాన్న వలన మేమందరం కూడా దేవునిలో రావటం జరిగింది. ఆయన చెడిపోతున్నాడని 10 తరగతి చదివేటప్పుడు నేను స్కూల్ వెళ్ళడం లేదు, ఫ్రెండ్స్ పట్టుకొని వేరే వేరే తిరుగుడు తాగుడు ఇవన్నీ చేస్తున్నప్పుడు నాన్నకు ఒక పాస్టర్ నచ్చలేదు కాబట్టి ఆ చదువు ఆప్ చేసి ట్రైనింగ్ పంపాడు. దేవుని మాటలన్నా నేర్చుకుంటాడు, ఇక్కడ ఉంటే చెడిపోతాడని ఒక 2 సంవత్సరాలుగా ఆ బైబిల్ ట్రైనింగ్లో నేను వెళ్ళాను. అలాగే 2011 సంవత్సరం నుంచి 12 సంవత్సరం వరకు నేను ట్రైనింగ్లో ఉండి దేవుని వాక్యాన్ని కొంత నేర్చుకున్నాను. నేర్చుకున్న వలన మళ్ళీ ఓపస్ వచ్చినాక ఇంటికి వచ్చిన తర్వాత నేను నాన్నతో పాటు అసిస్టెంట్గా, ఆయనతో ఫాస్ట్గా అసిస్టెంట్గా నేర్చుకోవడం, ఎక్కడికైనా ప్రార్థన వెళ్ళటం. అప్పటికే 2012లో నేను ట్రైనింగ్ రాగానే ఒక 4-5 నెలల తర్వాత పెళ్లి చేయటం జరిగింది. పెళ్లి అయిన తర్వాత ఇక నాన్నతో పాటు నాన్న సంఘానికి సహకారిగా ఉండి నేను అప్పటి నుంచే నాన్నకు వాక్యములో మష్రూతుగా, అంటే వాక్యములో స్ట్రాంగ్ అయ్యి వాక్యానుసారంగా నడవటం జరిగింది. అప్పుడు చనిపోయిన తర్వాత నాకు ఏది కూడా భయం ఏమీ లేకుండే. సమస్యలు ప్రతి ఒక్కరికి ఉంటాయి. దేవుడు నాకు ఒకటే మాట చెప్పాడు, సమస్యలు ప్రతి ఒక్కరికి ఉంటాయి కానీ నిలబడడమే గొప్ప విషయం అని నా హృదయంలో ఒక మాట నాకు ధైర్యం దేవుడు ఇచ్చాడు. అలాగే ఈరోజు నేను మీ ముందులో సాక్ష్యం చెప్పడానికి నేను నిలబడ్డానంటే ఇది కేవలం నేను మాత్రమే కాదు, దేవుని కృప వల్లనే నాకు. ఎందుకంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయి మా దగ్గర. ఎందుకంటే చాలా మంది అన్నారు, వదిలిపెట్టి నాన్న చనిపోయినారు కదా, దేవుని వదిలిపెట్టుకొని మీ పొలం, మీ ఉన్నది జాగా ఇవన్నీ కూడా చేసుకోండి. చిన్నప్పటి నుంచే పేద కుటుంబంలో మేమున్న వాళ్ళము, కానీ దేవునిలో వచ్చిన తర్వాత కొంత మాకు దేవుడు బాగా చాలా సహాయపడి గొప్ప మార్పుని దేవుడు మాకు ఇచ్చాడు. వాక్యము నేర్చుకున్నప్పటి నుంచే నాకు చాలా విషయాలు నా జీవితంలో నేను దేవునితో సంబంధంగా ఉండి నా హృదయాన్ని దేవుని వాక్యంలో బలపరచడం వలన మేము విడిచిపెట్టలేదు. చాలా మంది అన్నారు, ఎందుకు అక్కడ నాన్న చనిపోయినా కూడా నేను కూడా చంపేస్తాను అని. ఆ రోజు వచ్చిన వాళ్ళు నన్ను కూడా అడిగాడని మా కుటుంబం కూడా చాలా భయపడ్డారు. గోపాల్ ఉన్నాడా, తిమోతి పాస్టర్ ఉన్నాడా, మొదటిగా నన్ను అడుగుట వలన మా కుటుంబంలో కూడా భార్య కూడా మమ్మీ కూడా కొంత భయపడి కొన్ని రోజులు ఆ చంపిన రోజు అయితే చాలా మంది ఆ 32 పాస్టర్ల పేరు వచ్చిన దానికి, ఈయన పేరు పాస్టర్ ఉన్న దానికి, చంపిన దానికి అందరూ కూడా అండర్ కవర్ అయినట్టు అయిపోయారు, లోపల దాగబడ్డట్టు ఎవరు కూడా బయటికి వెళ్ళటం లేదు. ఆ చనిపోయిన రోజున నాకు ఒకటే ప్రేరేపణ వస్తున్నది, ఏంటంటే పాస్టర్లకు ఏడుస్తున్నా కూడా పాస్టర్లకు ఒక సందేశం ఇవ్వాలి. నేను అదే ఏడుచుకుంటూ కూడా దేవుడు నాకు ప్రేరేపణ ఇచ్చిన ఒక మాట నేనేమని చెప్పానంటే, మనం అందరి పేర్లు వచ్చినాయి, ఖచ్చితంగా మనం చనిపోవడం తప్పదు. దేవుణ్ణి ఉన్నా చనిపోవడమే, లేకపోయినా చనిపోవడమే అని చాలామంది సమాధి దగ్గరకు వచ్చిన వాళ్ళతో చెప్పాను నేను. ఎందుకో నాకు అలా అనిపించింది, ఎందుకంటే చాలా మంది భయపడ్డారని నాకు అనిపించింది. ఆ రోజు నుంచి చాలా మందికి ఒకటే సమాచారం నాకు కూడా అనిపించింది. చాలా మందికి ధైర్యంగా మాట్లాడిన దానికి ఖచ్చితంగా దేవుడు నాకు ఈ మార్గంలో ప్రతి ఒక్క ఇబ్బందులు పడుతున్న వారి కోసం నాకు ఏదైనా సందేశం ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఆ రోజు చెప్పాను. మనం అందరం కూడా భయపడకూడదు,
దేవుని సేవ మనం ఇంతకంటే ఇంత గొప్పగా చేద్దామన్న ఆలోచన కలిగి నేను ఆ రోజు మాట్లాడాను. ఈ రోజు వరకు చూసినట్లయితే ఆ రోజు నానా విషయంలో మాట్లాడాలంటే ప్రతిరోజు ఉదయం లేస్తే ఏం లేకున్నా సరే ఎక్కడికైనా సేవకు వెళ్ళేవారు. ప్రతిరోజు ఎవరు పిలిచినా, చిన్నోళ్ళు పిలిచినా, పెద్దోళ్ళు పిలిచినా, ఎంత పెద్దోళ్ళు పిలిచినా సేవకు మాత్రం ఖచ్చితంగా వెళ్ళేవారు. వాక్యం చెప్పి ఏమి చేయకపోయినా కానీ దేవుని సన్నిధిలో ప్రతిరోజు సేవకు మాత్రం వెళ్ళేవారు. ఆ రోజు కూడా చనిపోకముందు ఒక ప్లేస్కి సేవకు వెళ్ళి వచ్చి అన్నం తింటుండే. జస్ట్ అన్నం కూడా ఒడవలేదు. పిలిచి మొదటిగా మమ్మీ ఉండే, నేను కూడా ఉండలేదు. నేను కూడా ఒక మీటింగ్ అని ఒడిశా వెళ్ళాను. భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, మమ్మీ ఉంది. తమ్ముడు కూడా లేడు, ఎందుకంటే తమ్ముడు చదువుతున్నాడు. ఇప్పటికి కూడా మా తోటి లేడు. తమ్ముడు కూడా నాన్నది ఒకటే ఆశయం ఏంటంటే తమ్ముని ఏ తిరిగైనా కానీ గొప్ప స్థాయిలో పెట్టాలి అని ఆయన ఆలోచన ఉండే. ఎంత గరీబీలో ఉన్నా, పేదగా ఉన్నా కానీ చదువులో నాన్నకు ఒక ఇష్టం కలిగింది ఏంటంటే ఖచ్చితంగా వకీలు చేయాలి, లేకుంటే రెండు ఆలోచన జడ్జిగానే చేయాలి అనే ఆలోచన వచ్చింది. సో ఆ ఆలోచన ఖచ్చితంగా ఈ రోజు అదే చదువులో దేవుడు నడిపిస్తా ఉన్నాడు. ఈ రోజున జడ్జ్ కోసం ఎగ్జామ్స్ ఇస్తున్నారు తమ్ముడు. ప్రీ ఎగ్జామ్స్ పాస్ అయ్యాడు. ఇంకా 2 ఎగ్జామ్స్ ఉన్నాయి, మెయిన్స్ ఎగ్జామ్స్, తర్వాత ఇంటర్వ్యూ ఎగ్జామ్స్ ఉన్నాయి. మీరందరూ కూడా ప్రార్థన చేయండి తమ్ముడి విషయంలో. ఆ రోజు కూడా నేను ఉండలేదు, తమ్ముడు ఉండలేదు, ఎవరం ఉండలేదు. సో ఎవరు లేనందున ఫస్ట్ వచ్చి నన్ను అడిగారని చెప్పారు. ఉన్నారా గోపాల్ అంటే లేదు, మీటింగ్కి వెళ్ళారంటే. అప్పుడే 6 మంది వచ్చి ఉన్నారా తిమోతి పాస్టర్ అంటే ఉన్నాడు అన్నప్పుడు తినే గిన్నె మేము చిన్నగా వెంకటింటిలో ఉండేవాడు. ఆ వెంకటింటి నుంచి తింటూ అన్నం గిన్నె ఎవరు పిలిచారని అన్నం తినే గిన్నె పట్టుకొని బయటికి వెళ్ళినప్పుడు 6 నిలబడ్డారు. 6 నిలబడితే మమ్మీకి గిన్నె ఇచ్చి లోపల పెట్టి వచ్చేవారు. అంతవరదాకానే 6 దొరకబట్టి తుపాకుతో కాలవడం జరిగింది. ఈయన చనిపోలేడేమోనని మళ్ళీ కత్తులతో పొడవడం జరిగింది. కత్తితో పొడవడం వలన ఒక 5-6 చుట్లు కత్తితో పొడిచారు. కత్తితో పొడిచి చంపేసి 4-5 చుట్లు తొక్కారు. ఇంకా ఉన్నదా ప్రాణం వెళ్ళిపోయింది అని. ఆ రోజు నుంచి ఖచ్చితంగా నాకు ఒక ఆశ ఏంటంటే దేవుని సేవలు ఇంకో మజబూత్గా నడవాలి, ఆయన ఆశయాన్ని నేను నెరవేర్చాలి అనే ఒక పట్టుదలతో ముందుకెళ్తున్నాం. మొదటిగా చెప్పాలి అంటే నాన్నకు 2 ఆశలు ఉండే. తమ్ముని చదివియాలి, పెద్ద సంఘము కట్టాలి అనే ఒక ఆశ. మొదటిగా కోరిన సంఘం కట్టాలన్న ఆశతో ఈ సంవత్సరమే దేవుడు అది కృప చూపాడు. 3 నెలల్లోనే ఆ సంఘాన్ని మేము కట్టాము ప్రార్థన పూర్వకంగా. మా దగ్గర ఏది లేకపోయినా ఎవరైనా నాన్న విషయంలో సహాయపడ్డారు. ఆ సహాయాన్ని మేము వ్యర్థంగా కాదు, నాన్న ఆశయాన్ని పూర్తి చేయాలి అని చాలా మంది సహాయపడ్డవారు. సహాయం చేసిన వాళ్ళు మేము మా పర్సనల్లీ ఖర్చు చేయకుండా అట్టినట్నే ఉంచి మేము సంఘాన్ని నిర్మించి చేశాము. దేవుడు ఈ సంవత్సరమే మార్చిలో మేము దాన్ని ఉద్ఘాటన చేశాం. 17వ తారీఖు చనిపోయిన రోజే. ఇప్పుడు తమ్ముని ఒక ఆశ ఉంది. తమ్ముని కొరకు కూడా మీరు ప్రార్థన చేయాలని నా హృదయపూర్వకంగా మీతో మనం చేస్తున్నాను. 2 ఆశ పూర్తి చేయాలి. మేము విశ్వాసములో ఇప్పటికే అప్పుడు నాన్నది ఎందుకంటే ఆశ మేము చిన్న గుడిచెలో తాటికమ్మల్లో సంఘాన్ని నడిపించేవాళ్ళం. ఎందుకంటే కనీసం 150
మందికి ఎక్కువగా ఉండేది అప్పుడు సంఘము బాగా ఆలోచన చేశారు. ఏం చేయాలి అర్థం కాక. ఎందుకంటే ఇక్కడ వరి పంటలు తప్ప ఏది వేరే ఆధారం లేదు. ఇక్కడ ఎవరు జాబ్ చేసే వాళ్ళు మా సంఘంలో లేరు. ఎవరు కూడా అయినా వరి పంట చేయడం, అవి వరితో ఏదైనా ఆమ్దాని వస్తే వాటితోనే ఇక సంవత్సరం అంతా గడిపేయడం. అందుకే ఆలోచన చేసి ఒక్కసారైనా కట్టాలి సంఘం అనే ఉద్దేశంతో నాన్న ఆ ఆశయాన్ని పూర్తి చేయకముందే చనిపోయాడు. కానీ నాకు ఇప్పుడు చాలా సంతోషం, ఎందుకంటే ఆయన ఆశయాన్ని నేను నెరవేర్చాను అని ఒక ధైర్యంగా నేను చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే నా జీవితంలో నాన్న ఉన్నప్పుడు అంత పట్టుదల లేకపోయే, కానీ ఇప్పుడు లేనప్పుడు నాకు చాలా ధైర్యం. నాన్న ఆలోచన చేస్తే ఖచ్చితంగా ఆయన చనిపోయినప్పటి నుంచే నా జీవితంలో రూపాంతరం చెందినట్టుగా నేను చూస్తున్నాను. ఎందుకంటే ఒక కొత్త ప్రకాశన దేవుడు నా హృదయంలో పెట్టినట్టుగా నేను చూస్తున్నాను. ఆ 150 సంఘంలో చాలా మంది ఇక ఈ గర్వాప్సి, చంపేయటడు, కొట్టడం, రక్తం కార్చడం వలన చాలా మంది ఒక 50-60 మంది వాపసు వెళ్ళిపోయారు. ఎందుకంటే ఒక్క ఊరికి ఒకళ్ళు వెళ్ళనీయడం లేదు. మా ఊర్లో రావద్దు, ఏ పాస్టర్ రావద్దు. ఇక వేరే ఊర్లో ఉన్న విశ్వాసి ఏ అందుబాటు లేనందున ఊర్లో అసమాజంలో కలిసిపోయారు. ఇప్పుడు కూడా సంఘములో 90 మంది తీరు ఉంటారు. ఇప్పుడు నా పూర్తి సేవకాయిలో చూసినట్లయితే 3 సంవత్సరములో ఫుల్గా నేను సేవకాయిలో ఉన్నాను. ఆ సంఘాన్ని నేను ముందుకు నడిపిస్తున్నాను. ప్రార్థన చేయండి. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఇంకా చాలా చోట్ల దేవుని సేవ అందలేదు. ఎందుకంటే ఈ ప్రాంతంలో గోండు సమాజం ఉంటుంది, కోయ సమాజం ఉంటుంది. ఇక చాలా సమస్యలు ఇక్కడ ఉంటాయి. ఆ సమాజంలో ఇంకా సేవ అందలేదు. మా ప్రయాసం ఆ ప్రాంతంలో కూడా సేవ అందయ్యాలని ఆశతో ఉన్నాం. ఖచ్చితంగా దేవుని సేవలో మేము ముందుకు సాగాలని మాకు ఆశ ఉన్నది. ఇప్పుడు చూడాలి అంటే ఖచ్చితంగా సమస్యలు ఎదురొచ్చినప్పుడే అతి మజబూతుగా వాక్యంలో చదివినట్టు రీతిగా ఎప్పుడెప్పుడైతే సమస్యలు వస్తాయో అప్పుడే విశ్వాసం అనేది పెరుగుతుంది. ఖచ్చితంగా నాకు ఒకటి ఏంటంటే, ఎన్ని సమస్యలు వచ్చినప్పుడు నేను వెనకాడలేదు, విశ్వాసంలో మజబూతుగా ఉన్నా. ఎందుకంటే నాకు అనిపిస్తుంది సమస్యలే మనలను విషయాన్ని దగ్గరికి తీసుకొని వెళ్తాయి. నాకు ఖచ్చితంగా సమస్యలు రాకుంటే మనం చప్పుడు దాకుంటాం, దేవుని అంతగా ఎరగం, దేవుని అంతగా పట్టించుకోం. కానీ సమస్యలు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఏదైనా నిర్ణయం తీసుకునే సమయం వస్తుంది. ఆ జీవితంలో ఒకటి సమస్య వచ్చినప్పుడైనా నేను ఒకటే మాట చెప్తా, ఖచ్చితంగా రోజు సమస్యలు వస్తే దేవుళ్ళు ఇంకంతగా ఎక్కువ పెరుగుతానేమో నాకు చాలా ఆశగా ఉంటుంది. ఎందుకంటే సమస్యలు మనల్ని కూల్చివేసేయడానికి కాదు, కానీ మజబూత్ చేయడానికి అని నాకు నా సొంతంగా నేను అనుకుంటున్నాను. మరి జీవితంలో ఎప్పుడెప్పుడైతే సమస్యలు వస్తాయో ఎవరన్నా భయపెట్టాలనుకుంటారు. మనం వాక్యంలో చదివినట్లయితే మొదటి పేతురు గ్రంథంలో 3వ అధ్యాయం 14వ వచనంలో ఎవరైనా భయపడితే डराने से नहीं डरना, భయపెట్టే వారితో భయపడవద్దు అని వాక్యం చెప్తుంది అక్కడ. डराने से मत डरना, क्योंकि अगर डरेंगे, ఎప్పుడైతే మనం భయపడతామో భయంలో వారు భయపెట్టేవారు మనము భయపడవద్దు అని వాక్యం చెప్తుంది. కాబట్టి భయపెట్టేవారు చాలా మంది వస్తారు లోకంలో. ఇదెందుకు, అదెందుకు, ఇలా ఎందుకు, అదెందుకు చేస్తున్నావు,
అక్కడ ఎందుకు వెళ్తున్నావు? నేను కూడా చిన్న ఈ శబకాయిలో చాలా మందిని చూశాను. ఎందుకయ్యా అక్కడ పోతారు? ఎందుకు మీరు ఆ ప్రార్థన వెళ్తారు? మానేయండి. ఇంతగానో దెబ్బలు తింటున్నారు, ఇంతగానో చంపేస్తున్నారు. ఇంక కూడా మీకు బుద్ధి రాదా? నాకు నిలువైన కొంత సేట్లు సావుకారు ఎందుకు వదిలిపెట్టు, నాన్న చనిపోయినాడు కదా, నువ్వు ఇంకేమో ఈ సేవ చేస్తావు, ఇంకేమీ దేవుని నమ్ముకుంటావు, వదిలిపెట్టుకొని ఇక్కడికి వస్తే కాదా? నేను వారితో ఒక మాట చెప్పాను, నువ్వు చెప్పేది నిజమే, కానీ నువ్వు పెట్టేవారికి కాదు, నాకు పోసేవారికి కాదు. ఎందుకంటే నాకు పెట్టే పోసేవారు లోకంలో ఎవరు లేకపోయినా ఖచ్చితంగా నాకు ఒక దేవుడు ఉన్నాడు అని వారితో చెప్పాను. ఎందుకంటే లోకంలో చాలా మంది సహాయపడే మాటలు చెప్తారు, కానీ వాళ్ళు సాయం చేసేవారు అసలు కాదు. ఎందుకంటే నేను ఈ చిన్న జీవితంలో, చిన్న వయసు కాలంలో నేను చాలా చోట్ల చాలా మందితో ఈ మాటలు విన్నాను, కానీ ఎవరు సహాయపడరు. చనిపోయినప్పుడు, నాన్న చనిపోయినప్పుడు మా సగ్గ సంబంధులు, మా కుటుంబాలు ఎవరు కూడా రాలేదు. ఎందుకంటే మా సమాజం పట్టుకుంటుంది. మా సమాజం పట్టుకొని మమ్మల్ని ఏదో జుర్మానా పెట్టిస్తారు, ఇబ్బంది చేస్తారని ఎవరు రాలే. అందుకే నేను లోకంలో మా సగ్గ సంబంధాలు ఉన్న ఎక్కువ ఆశపడను నేను. ఎందుకంటే నాకు ఈరోజు ఒకటే ఆశ ఉంది, నా కుటుంబం అంటే దేవుని నమ్మిన వాళ్ళే, నా కుటుంబం అంటే దేవునిలో ఉన్న ప్రతి బిడ్డలే అని నేను ఈరోజు ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే ఎప్పుడైతే నాన్న చనిపోయాడో చూడలేని అసుమంటి దేవుని ప్రశ్నలు అందుకోలేని అసుమంటి మందిని నేను చూశాను. చాలా మంది ఈ రోజు వరకు అడుగుతున్నారు, అయ్యగారు ఎట్లున్నారు, మీరు ఎట్టున్నారు, మీ కుటుంబం ఎట్టుంది? మాకు ఇదివరకు మా సగా సంబంధులు, మా కుటుంబాలు అడగలేదు ఎట్టున్నారు, ఏం తింటున్నారు. అప్పుడు ఇప్పటికీ మేము ఇంటిని వదిలిపెట్టుకొని, మా పాతింటి గ్రామం వదిలిపెట్టుకొని 3 కిలోమీటర్ల దూరం మద్దేడ అనే ప్రాంతంలో వచ్చి మేము ఈ 2 సంవత్సరాలు అవుతుంది పూర్తి ఇక్కడే సెటిల్ అయ్యాం. ఇక్కడే చర్చ్ కట్టడం జరిగింది. ముందు కూడా ఇక్కడే ఉండి ఈ మద్దేడులో మాది అంగంపల్లి గూడ అని ఒక ప్రాంతం, చిన్న ఊరి, 60 కుటుంబాలు ఉంటాయి. అక్కడ నుంచి మేము మద్దేడికి వచ్చాం. చిన్న పోలీస్ స్టేషన్ దగ్గర ఒక 500 మీటర్స్ దూరం ఉంటుంది. అక్కడ ముందు నుంచే సంఘము జరిగేది. ఇక్కడే మేము ఇంకా పూర్తి సెటిల్ అయ్యాం. ఇక్కడ సంఘాన్ని కట్టుకొని ఇప్పుడు కూడా ఉండడానికి ప్లేస్ లేదు, కానీ సంఘం అయితే ముందు తయారు చేశాం. ఉండడానికి ఇప్పుడు ఇబ్బంది ఉంది. ప్రేయర్ చేస్తున్నాం, ఖచ్చితంగా దేవుడు ఉండడానికి కూడా ఒక ఇల్లు కావాలి అని, ఖచ్చితంగా దేవుడు మార్గం తెరుస్తాడనే ఒక విశ్వాసం ఉంది. వాక్యము నాకు చాలా ధైర్యపరుస్తుంది వాక్యం. ఎందుకంటే ఎవరైనా సతావు చేస్తే, ఎవరైనా ఇబ్బంది పెడితే మీరు భయపడవద్దు. ఎందుకు భయపడవద్దు అనే విషయానికి వస్తే, మత్తయి సువార్త 5వ అధ్యాయం 11-10 వచనాల్లో చూసినట్లయితే అక్కడ అంటారు, ఎంత क्योंकि धन्य है वे लोग धर्म के कारण सताए जाते हैं. ఎందుకంటే వాక్యము నేను ఇందులో చదువుతాను, తెలుగు నాకు చదవడం రాదు. धन्य है वे लोग जो धर्म के कारण सताए जाते हैं. रेफरेंस बताइए. लिखा है तो वही मत्ती रचित सुसमाचार 5:10. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు.
అదేనా బ్రదర్? పదో వచనము 10 వచ్చిన అదే నీతి అదే నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు పరలోక రాజ్యం నా వారిది. నిమిత్తము, నా నిమిత్తము. నీతి నిమిత్తమ్మా, నీతి నిమిత్తము. అదే అక్క. ఆ, అప్పుడప్పుడు నేను చదువుతాను, ఈ వాక్యము నాకు గుర్తొస్తుంది. ఏంటి అంటే ఖచ్చితం కదా, మనం ఎంత నీతి కొరకు सताव के लिए जितने भी हम लोग धर्म के कारण सताए जाते हैं, धन्य हैं बोल के ప్రభు कहता है. చాలా గొప్ప వ్యక్తులు అని దేవుడు అంటున్నాడు కదా. అందుకే వాక్యము నేను నా జీవితంలో ఒకటి ఆశ ఏంటంటే, సమస్య ప్రతిరోజు ఉన్న విశ్వాసం అంతగానే పెరుగుతుంది. నా ఒక ఆశ. ఎందుకంటే ఒకవేళ ఇబ్బందులు రాకపోతే కొన్నిసార్లు దేవుణ్ణి మనం మర్చిపోయినట్టు ఉంటాం, మన జీవితంలో మనం మర్చిపోయినట్టు ఉంటాం. కానీ దేవుని వాక్యంలో మనం ఎదిగినట్లయితే, మనము లాజరు విషయంలో చూసినట్లయితే, అక్కడ లాజరు జీవితంలో చనిపోయి 4 రోజులకు లేచిన తర్వాత చాలా మంది చూడడానికి వచ్చారు అక్కడ. 4 రోజులకు లేవడం ఏంటి, చనిపోయి అని దేవుడు లేపాడు. 4 రోజులకు ఆయన సమస్యలతో, బాధలతో, ఇబ్బందులతో బయటకు వచ్చినప్పుడు లోకులు ఏమంటారంటే, ఈయన ఇలా ఎందుకు బయటకు వచ్చాడు, దేవుడు ఎలా ఈయన బాగు చేశాడు, ఎందుకు ఇలా నిలబెట్టినప్పుడు సంతోషపడాలి. కానీ లోకుల జీవితంలో ఎందుకు బాగుపడ్డాడు, ఎందుకు లేచాడు అనే ఉద్దేశం వస్తుంది. లాజరు జీవితంలో కూడా మనం నేర్చుకున్నట్లయితే, ఆయన సమస్యలతో, బాధలతో 4 రోజులకు దేవుడు లేపాడు. చూసడానికి వచ్చిన వాళ్ళు ఈయన దేవుని విషయంలో చెప్తాడేమోనని ఆయన చంపేయడానికి కూడా ప్రయాసం చేశాడు. చంపేయాలి, ఈయన ఉంటే మంచిది కాదు అని. ఈరోజు మనం దేవుణ్ణిలో ఎంతగానో కష్టపడి శ్రమతో, బాధతో, ఇబ్బందులతో వచ్చినప్పుడు చాలా మంది అనుకుంటారు, ఏంటయ్యా ఈ లోకంలో దేవుళ్ళను వదిలిపెట్టుకొని నువ్వు అక్కడికి వెళ్ళిపోయావు అని, బాగైనవని అని అర్థం చేసుకోవాలి. కానీ నువ్వెందుకు వెళ్ళినావని చాలా మంది సవాలు ఉంటుంది. చాలా మంది అదే చెప్తారు, ఎందుకు అక్కడ వెళ్ళినావు, ఎందుకు లేచినావు, ఎందుకు సమస్య తొలగింది, అర్థం చేసుకో లోపులు. అందుకే లాజరు జీవితంలో కూడా ఒక సమస్య వచ్చింది, నేను ఖచ్చితంగా చంపేయాలి. కానీ చంపేసడానికి చంపేసే సమయంలో లాస్ట్కి జీవితంలో నుంచి మనం నేర్చుకునే ఒకటే విషయం, మనం ఒకసారి లోకములో పాపముగా చనిపోయే సమయంలో దేవుడు లేపినాడు కదా, ఇంకా చంపేసినా కూడా మనకి ఏది కూడా భయం ఉండకూడదు. ఎందుకంటే లోకములో చంపేవారు గొప్ప వ్యక్తులు కాదు, ప్రాణం పెట్టేవారు గొప్ప వ్యక్తి. మన దేవుడు ప్రాణం పెట్టేవాడు. చంపేసే వాళ్ళు చాలా మంది ఉండొచ్చు, కానీ ప్రాణం పెట్టేవాడు ఒక్కడేది మన దేవుడు. నాకు ఇది మాత్రం ఖచ్చితంగా నేను చెప్పగలుగుతున్నాను. నాకు ఒక విశ్వాసం ఏంటంటే, నా జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా, సరిగ్గా సావుకుడు వచ్చినా నేను జడవను. ఎందుకంటే దేవు వాక్యంలో నాకు ఒక ధైర్యం, ఒకసారి నేను మరణం చూశాను. ఒకసారి చూసిన తర్వాత మా ఊరోళ్ళు ఎవ్వరు కూడా నాతో మాట్లాడకపోయారు. నేను ఎవరితో ఏది చెప్పలేదు. చంపేయక ముందు ఊరోళ్ళు చాలా మంది వీళ్ళని చంపేయాలి అనుకుంటా తిరిగారు. తిరిగిన వాళ్ళ మీద నేను ఏది కూడా పోలీస్ స్టేషన్లో ఏది చెప్పలేదు. అందరినీ నేను క్షమించడం జరిగింది. దేవుడు గొప్ప కార్యం ఏం చేస్తున్నాడంటే, ఈరోజు నేను ఊరికి వెళ్ళినప్పుడు మాతో పోటీ పడే వాళ్ళు, మమ్మల్ని చంపేస్తానన్నటువంటి వాళ్ళు కూడా నాతో మాట్లాడడానికి ముందుకు వస్తున్నారు. అప్పుడు నాకు ఏమొస్తుందంటే, చాలా సంతోషం వస్తుంది. నేను మాట్లాడను, వాళ్ళతో నాకు ఏం సంబంధం లేదు, మా ఊరోళ్ళతో నాకు ఏ సంబంధం లేదు అన్న సమయంలో ఈరోజు
నన్ను ఎవరైతే చంపేయడానికి ప్లాన్ చేశారో వాళ్ళందరూ కూడా నా ముందుకు వచ్చి మాట్లాడటం జరుగుతూ ఉంది. నేను మాట్లాడకపోయినా వాళ్ళు వచ్చి మాట్లాడటం జరుగుతుంది. నేను వెళ్ళినప్పుడు చాలా ధైర్యంగా ఊర్లో వెళ్తున్నా. ఎందుకంటే నాలో భయం లేదు. నేను వాళ్ళ విషయంలో ఏది చెడు చేయాలి అంటే వాళ్ళు ఈరోజు ప్రతి ఒక్కరు కూడా జైళ్ళలో ఉండేవారు. కానీ వాళ్ళ విషయంలో మేము ఏమీ చేయలేదు. ఎవరైనా మీకు దుష్మని ఉండినా అంటే ఎవరు లేరు. మాకు లోకంలో మేము దుష్మని ఉంచుకొని మేము ఏది చేయలేము. కానీ రోజు నేను ఊరికి వెళ్తుంటే చాలా మంది ఎందుకు ఇక్కడ ఈ ఊరిని వదిలిపెట్టుకుని అక్కడికి వెళ్ళినావు, మద్దెడ వెళ్ళినావు. మా ఊరికి మద్దెడకు ఒక 4 కిలోమీటర్స్ దూరం ఉంటాయి. ఈరోజు వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారంటే నాకు చాలా సంతోషం. ఎందుకంటే ఖచ్చితంగా ఒకరోజు మా ప్రాంతం, మా ఊరి ఖచ్చితంగా మారుతుంది. నాకు ఒక విశ్వాసం ఉంది. ఎందుకంటే వాళ్ళ విషయంలో మేము ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం. వాళ్ళు ఖచ్చితంగా మారుతారు. మేమే కాదు, ఎంతమంది దగ్గరికి అయితే ఈ స్వార్థ అందిందో, చంపేశారన్న స్వార్థ వెళ్ళిందో వాళ్ళందరూ కూడా మా ప్రాంతం, మా గ్రామం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు మాకు శారీరక బంధువులు కాకపోయినా మాకు ప్రతి ఒక్కరు స్వార్థ, మా ఒక్క నాన్నది ఒక ఘటన అందిన ప్రతి ఒక్కరు ప్రార్థన చేస్తూనే ఉన్నారు. మాకు ఈరోజు శరీర బంధువులతో ఏం పని లేదు. వారు వస్తారు, మాట్లాడిపిస్తారు, వెళ్ళిపోతారు. కానీ వాళ్ళతో మాకు ఏది కూడా ఆశ లేదు. నేను ఈరోజు ఇక్కడ కూర్చుంటే మాట్లాడడానికి ఇది నేను చేసిన ప్లాన్ కాదు. నాపై ఉన్న ఆ సామర్థ్య గల దేవుడే ఈరోజు మీ ముందట మాట్లాడేదానికి కృప చూపాడు. నేను మీకు ఎవరు, మీరెవరు నాకు తెలియదు. నేనెవరో మీకు తెలియదు. నేను ఎక్కడో అడవి ప్రాంతంలో ఉండే చిన్న ఊర్లో ఉండేవాడిని. ఇంత హైలైట్గా ఏంటంటే దేవుని కృప అనుకుంటున్నాను. నేను ఇప్పటి వరకు మధ్యలో ఇలా మాట్లాడతాను అనుకోలేదు ఎప్పుడు కూడా. ఖచ్చితంగా ఇది దేవుడే నాకు మార్గం చూపెట్టాడని నాకు విశ్వాసం ఉంది. ఈరోజు సేవలో సమస్యలు రాక తప్పదు. దేవుని వాక్యం చెప్తుంది. అప్పటి నుంచే ఒక మాటలో చెప్పాలి అంటే ఆ 12 శిష్యులే చంపేశారు. వీళ్ళుంటే ఇంకా దేవుని సేవ పెరిగిపోతుందని. ఆ 12 మంది చనిపోయిన తర్వాత ఎంతో కరోడ్ల మంది, లక్షల మంది, కోట్ల మంది ఈరోజు దేవుని మాటలను నేర్చుకుంటున్నారు. ఎవరైనా ఒక్కరినిద్దరు చంపేస్తే దేవుని సేవ ఆగుతుంది అని అనుకుంటున్నారేమో, కానీ చంపేవారు ఇది తెలవట్లేదు. ఎందుకంటే చంపేస్తే ఒక్క వర్రి ఎత్తు భూమిలో పడుతుంది, అనేకంగా ఫలం తెస్తుంది వాళ్ళకి తెలియదు. ఎందుకంటే ఒక్క వర్రితే చాలా పంటను తీసుకొని వస్తుంది. ఒక్కటి చనిపోతే సమాజం అంతా చనిపోదు. ఒక్కరు చనిపోతే లోకమంతా చనిపోదు. ఎందుకంటే దేవుని ఆజ్ఞ లేకుండా నీ వెనుక కూడా తెలబడదని వాక్యములు చెప్తా ఉంది. అందుకే దేవుని ఆజ్ఞ లేకపోతే ఎవరు కూడా మరణం పొందరు. ఈరోజు నాన్న చనిపోయాడని అనుకుంటున్నారా? వాళ్ళు అనుకున్నాలేమో, కానీ ఈ కాడికి వెళ్ళి సేవ ఆగిపోతుంది. నీతో నేను ఖచ్చితంగా చెప్పాలి అంటే అప్పుడున్న సేవను ఇప్పుడున్న చాలా డిఫరెంట్ గా ఉంది. ఇప్పుడు బహుబలంగా దేవుని సేవ ఈ ప్రాంతంలో నడుస్తూ ఉంది. ఎవరు ఆపలేరు. ఎందుకంటే ఒక ఇతనము కూలిపోయిన తర్వాత
చాలా ప్రాంతంలో వెళ్ళలేనటువంటి ప్రాంతంలో దేవుని సేవకు వెళుతానే ఉన్నాం. ఖచ్చితంగా ఒక విశ్వాసం ఏంటంటే ఈ ప్రాంతంలో దేవుని కొరకు ఖచ్చితంగా విషయాన్ని పొందుకుంటాం మీ ప్రార్థన వలన. ఈ లోకంలో ఎంతమంది అయితే ఈ సంభాషణ జరిగిన ప్రతి ఒక్కరూ మా ప్రాంతం గురించి ప్రార్థన చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ చాలా ఇబ్బందులు పెడుతూ ఉన్నారు. పెట్టినా కూడా ఇప్పుడు ఎవ్వరు కూడా మీరు దేవుని వదిలిపెట్టండి. ఇప్పుడు చాలా మంది వస్తున్నారు. ఇంకా సంఘములో ఇంకా నూతన ఆత్మలు వస్తున్నాయి. గతించిన నెలల్లోనే 3 కుటుంబాలు మా సంఘంలో రావడం జరిగింది. అటు తర్వాత ముందు చాలా మంది రావడం పోవడం జరుగుతూ ఉంది. అనేక ప్రాంతంలో నూతన ఆత్మలు అనేక సంఘములో వస్తూ ఉన్నాయి. లోకంలో ఇంకా కూడా దేవుని సేవాభివృద్ధిగా ఈ ప్రాంతంలో జరుగుతుందని విశ్వాసం ఉంది. మన వాక్యంలో చదివినట్లయితే దేవుని కొరకు నిందపడ్డవారు, శ్రమ పడ్డవారు, ఖచ్చితంగా నేను చెప్పగలుగుతున్నాను, వాక్యం చెప్తుంది కాబట్టి ఎవరు కూడా నిందపడితే సిగ్గుపడని అవసరం లేదు అని బైబిల్ చెప్తుంది. దేవుని కొరకు సిగ్గుపడని అవసరం లేదు. అందుకే వాక్యం అంటున్నా, సిగ్గుపడ్డ చోటునే నేను లేపుతా, నేను హెచ్చిస్తానని వాక్యం చెప్తుంది. కాబట్టి ఖచ్చితంగా నాకు ఒక్కటే విశ్వాసం, నేను ఎక్కడ ఏ గ్రామంలో అయితే దెబ్బతిన్నానో అక్కడ ఖచ్చితంగా నా విషయాన్ని దేవుడు నా పట్ల ఉండి గెలిపిస్తాడని ఒక ఆశ ఉంది నాకు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఆ ప్రాంతంలో వెళ్ళినప్పుడు, నేను వెళ్తున్నప్పుడు చాలా వాళ్ళు నాకు దడుస్తున్నారు ఈరోజు. ఎందుకంటే మాట్లాడిపియాలి, ఎట్లున్నామని అడగాలి. ఎవరైతే చంపేయాలనుకున్నారో వాళ్ళే ఇప్పుడు అడుగుతున్నారు, ఎట్లా ఉన్నారు, బాగున్నారా, ఎందుకు అక్కడికి వెళ్ళినావు, ఇక్కడ ఉంటే బాగుండేది కదా అంటున్నారు. అందుకే వాక్యంలో చెప్పినట్టు ఏ చోటైతే నేను ఇష్టపడతావు అదే చోటు నాకు గెలిపిస్తాను. నాకు ఇప్పుడు కొంత నాకు అర్థమవుతుంది. ఎందుకంటే నేను ఎప్పటితో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలుగా వాళ్ళతో నాకు సరైన సంబంధం లేదు. ఎందుకంటే కానీ ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే మాట్లాడిపిస్తున్నారు, ఏమయ్యా ఇక్కడ ఉంటే బాగుండేది కదా, కలిసి ఉండే వాళ్ళం కదా. అన్యులు కూడా మాట్లాడిపిస్తున్నారు. అన్యులు ఎక్కువగా నన్ను అక్కడ ఎందుకు వెళ్ళినావు, ఇక్కడ ఉంటే బాగుండేది కదా అంటున్నారు. కానీ ఖచ్చితంగా దేవుని సేవా ప్రాంతం మా ఊర్లో ఖచ్చితంగా ఇంకా బహుబలంగా జరుగుతుందని ఆశ ఉంది. ఎందుకంటే ఇప్పుడు 60 కుటుంబంలో ఒక 35-40 కుటుంబం నమ్మిన వాళ్ళదే అయిపోతుంది. ఒక 20-25% వాళ్ళది ఉంది. ఇప్పుడు దేనికి భయపడకుండా విశ్వాసంగా నిలబడి నడుస్తున్నాం మేము కూడా. అందుకే వాక్యంలో చదివిన రీతిగా అయితే వాక్యాన్ని నేను చదవాలనుకుంటున్నాను. వాక్యాన్ని మనం చదువుకున్నట్లయితే 1 పేతురు 3:17 మనం చదివినట్లయితే, क्योंकि यदि तुम परमेश्वर की यही इच्छा हो कि तुम भलाई करने के लिए कारण दुख उठाओ, तो यह बुराई करने के कारण दुख उठाने से उत्तम है. 1 పేతురు 3:17.
మంచి పనులు చేయడానికి దుఃఖంగా ఉండొచ్చు. कोई पढ़ देंगे क्या? यदि परमेश्वर की इच्छा यही हो तो भलाई करने के दुख उठाओ, तो या बुराई करने के दुख उठाने से उत्तम है। परमेश्वर के वचन में ऐसा लिखा है, तो अगर परमेश्वर की यही इच्छा है, अगर दुख उठाना భలాయి है तो ఖచ్చితంగా శ్రమ పడడం మంచిదైతే ఖచ్చితంగా దేవుని ఇచ్చకు క్యా బోలేంగే ఇష్టం అయితే ఖచ్చితంగా మనం దుఃఖం పాలు కావాలి అంటే దేవుని ఇష్టం లేకుండా మనం ఏ దుఃఖాన్ని చెందలేం, మనపై రాదు. अगर परमेश्वर की इच्छा ना हो तो दुख हमारे जीवन में नहीं आएगा, हमारे जीवन में रात। परमेश्वर की इच्छा है तभी हम अपने जीवन को दुख परेशानी में तकलीफ में देख पाएंगे. लेकिन కావున మనం చదివినట్లయితే వాక్యం మనకు నేర్పిస్తుంది ఎంత దుఃఖం దేవునికి ఇష్టం లేకుండా మనకి ఏ దుఃఖాలు రావు అని వాక్యం చెప్తుంది. కాబట్టి अगर उत्तम परमेश्वर की इच्छा है तो दुख उठाना है तो उठाएंगे, इसमें कोई बुरा नहीं है. మన జీవితంలో దుఃఖము కష్టం వస్తూనే ఉంటాయి, పర్ మనము విశ్వాసములో నుంచి ఎప్పుడు కూడా వదిలిపెట్టుకొని దేవుని వదిలిపెట్టొద్దని నేను ఖచ్చితంగా చెప్పవలసిన మాట ఏంటంటే, సమస్యలు రాక తప్పదు. దేవుని వెనుకాడినప్పుడు అప్పుడే ఆ 12 శిష్యులే చనిపోయారు దేవుని కొరకు. ఈరోజు కూడా ఖచ్చితంగా శ్రమలు వస్తాయి. శ్రమలు వచ్చినా కూడా అందుకంటే ఎక్కువగా దేవుడు మన పక్షంలో ఉంటాడు. ఎందుకంటే దేవునికి ఇష్టం లేకుండా ఏది కూడా మన జీవితంలో జరగదు. దేవుని ఇష్టం లేకుండా మన జీవితంలో ఏది కూడా సమస్య రాదు. దేవుని కృప మన పట్ల ఎల్లప్పుడూ ఉంటుంది. నాకు ఒక విశ్వాసం. దేవుడు కృప చూపేవాడు కాబట్టి మా జీవితంలో నాన్న ఎప్పుడైతే చనిపోయాడో అప్పటి నుంచి మా జీవితంలో ఏది లేకపోయినా నాన్న ఎప్పుడు కూడా అమ్మ నాన్న ఒకటే గొడవ ఏంటంటే, నువ్వు రోజు సేవకు వెళ్తావు, మరి పిల్లలు ఉన్నారు కదా, పిల్లల గురించి ఏదో ఆలోచించేవా, ప్రతిరోజు మీటింగ్ పెడతానంటావు, ఇది పెడతానంటావు, అప్పులు చేయడం, మీటింగ్ పెట్టడం, సువార్త లోకులకు అందాలి, ఈ పత్రికలు ఆ పత్రికలు, ఆ న్యూస్ వారిని రామంటావు. ఎందుకు న్యూస్ వాళ్ళని రమ్మంటావు అంటే, ఈ మనం చేసిన క్రిస్మస్ కానీ మీటింగులు కానీ కనీసం 7-8 డిస్టిక్కి మన సువార్త వెళ్తుంది అనేవాడు. ఏదైనా కానీ మా కొరకు ఆలోచన లేదు, కానీ దేవుని పనిలో ఖర్చు చేయాలన్న ఆలోచన ఉండేది. ఎప్పుడైతే ఆయన ఒకటే మాట చెప్పేది ఏంటంటే, నా పిల్లలకు నా దేవుడే చూసుకుంటాడు, ఎందుకంటే నేను నా దేవుని పని చేస్తున్నాను అనేవాడు. ఆయన చనిపోయిన తర్వాత ఊహించని రీతిగా మా జీవితంలో యువతను తిరిగినట్టుగా అనేక మంది దేవుని ప్రేమ వలన మా కుటుంబం కొరకు చేతులు చాపారు. దాని ప్రమాణంగా మేము 3 నెలల్లోనే కనీసం 10-12 లక్షల సంఘాన్ని నిలబెట్టడం జరిగింది. దేవుడు మా జీవితంలో చేసిన మొదటి గొప్ప కార్యం అదనమాట. మేము మా సొంత ఖర్చులకి ఖర్చు పెట్టలేదు, నాన్న ఆశయాన్ని పూర్తి చేయాలన్న ఆలోచన కలిగి మేము ముందుకు నడుస్తున్నాం. ఇంకా మా కొరకు, మా సంఘం కొరకు, మా తమ్ముని చదువు కొరకు, మా సంఘస్థుల కొరకు మీరందరి కొరకు ప్రార్థన చేయాలని నాకు ఆశ ఉంది.
కూడా దేవునిలో మేము మజబూత్గా పెరగాలి. నాకు ఎప్పుడెప్పుడైతే నాన్న చనిపోయాడో నాకు ఒకటే ఆశ, దేవుని సువార్తను ఇంకా కూడా ముందుకు సాగియాలి, ఇంకా అనేక ప్రాంతాలు వెళ్ళాలి. మొదటిగా మేము మజబూత్ కావాలి. అప్పుడే వేరే ప్రాంతానికి వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా ఎప్పటిదాకా మనం కమ్ముతోడు ఉంటాము, ఊరోళ్ళు కూడా మనకు చూసినట్లయితే మనం మजबूत కావాలి. जब तक हम मजबूत नहीं होंगे तब तक लोगों के जीवन में कोई बदलाव देख नहीं पाएंगे. ఎప్పటిదాకా అయితే మనం మजबूतగా ఉండమో, ఎప్పటిదాకా అయితే మన జీవితంలో మजबूती రాదో, అప్పటిదాకా వేరే వాళ్ళకి సువార్త చెప్పినా కూడా అంత एक्सेप्ट చేయరు. మనం ప్రార్థన कर रहे हैं, మేము వాళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నాం. అనేక ప్రాంతాల్లో సువార్తకు వెళ్ళాలని. మీరు కూడా ఈ ప్రాంతం గురించి ప్రార్థన చేయండి. ఎందుకంటే ఈ ప్రాంతంలో నక్సలైట్ ఏరియా, పూర్తి అడవు ప్రాంతం, అడవులే ఉంటాయి, గుట్టలే ఉంటాయి. ఈ ఏరియాలో విషయంలో చెప్పాలి అంటే ప్రతిరోజు న్యూస్ లో వస్తూనే ఉంటుంది. బీసపురం జిల్లా అంటే నక్సలైట్ ఏరియా, ఫేమస్ అడవులు. కానీ దేవుని సువార్త కూడా ఈరోజు అనేక గుట్టల ప్రాంతాలు దాటి వెళ్తుంది అని మేము నిశ్చయంగా చెప్పిన విషయం. మీరు ఈ ప్రాంతం గురించి ప్రార్థన చేయండి. మా గురించి, మా సేవకై సంఘం గురించి ప్రార్థన చేయండి అని ప్రేమపూర్వకంగా మీతో మనవి చేస్తున్నాను. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించుగాక. సాక్ష్యాన్ని ఉన్న సమయాన్ని పాస్టర్ గారికి ఇస్తున్నాను. అందరు కూడా వందనాలు. థ్యాంక్ యూ పాస్టర్. దేవునికి స్తోత్రం కలుగాక. ఇంతవరకు మనం అద్భుతమైన సాక్ష్యాన్ని వినగలిగాము. సో దేవుడు చూపిన కృపను బట్టి, ఆయన కృప ద్వారా ఏ విధంగా దేవుడు పరిస్థితుల్లో కూడా ఆయన నిలబెట్టగలడు. సో అటువంటి బలమైన ఒక కార్యము దేవుడు ఏ విధంగా చేస్తాడు అన్నది మనము విన్నామండి. దేవునికి స్తోత్రం. చెప్పాలంటే గోపాల్ బ్రదర్ గారు నాకు ఎక్కువ ఇంతకు ముందు పరిచయం లేరు. వాళ్ళు యాక్చువల్లీ ఈ మధ్య ఒక దగ్గర ఒక సంవత్సరం ఏమో అవుతా ఉంది అంతే. మేము ఇంతకు ముందు యాక్చువల్ బళ్ళారిలో జోసెఫ్ అని ఒక బ్రదర్ ఉన్నారనమాట. వారి ద్వారా సో వీరి విషయం నాకు ఒకప్పుడు తెలియబడింది. అంటే ఈ విధంగా తిమోతి అనే పాస్టర్ అక్కడ ఛత్తీస్గఢ్ లో దేవుని కొరకు హతసాక్షి అయినారు. ఇట్లా గన్ తో వారిని కాల్ చేస్తున్నారు. వారికి ఎంత బెదిరింపులు ఉన్నప్పటికీ కూడా ఆయన ప్రాంతం వదిలిపెట్టుకోకుండా, నేను సస్తే దేవుని కొరకు ఇక్కడే చావనైనా సస్తాను కానీ నేను బెదిరిపోయి ఎక్కడికి ఒక పిరికి వేరే చోట వెళ్ళిపోను అని ధైర్యంగా ప్రభు కొరకు సేవలో నిలబడినాడు. అయితే ఒకరోజు ఇట్లా జరిగిందని జోసెఫ్ బ్రదర్ నాకు చెప్పినప్పుడు అప్పుడు నేను నా మనసులో ఒక ఆలోచన వచ్చింది. సో ఈ కుటుంబాన్ని సంప్రదించాలని అట్లా జోసెఫ్ బ్రదర్ నుంచి కాంటాక్ట్ నెంబర్ తీసుకొని గోపాల్ ఇప్పుడు పాస్టర్ అందరికి వాక్యం సాక్ష్యం చెప్పారు కదండి, వారితో ఒక సంపర్కం ఏర్పడింది అనమాట. దేవునికి స్తోత్రం. ఇంతకు ముందు కూడా మన యుగేంద్ర అన్నతో కూడా ఈ విషయం మాట్లాడినప్పుడు మన ప్రేయర్స్ అల్లి మన ప్రేయర్స్ కూడా ఒక 2-3 సార్లు జాయిన్ కూడా అయినారు వీళ్ళు. ఇంతకు ముందు కూడా కొంతవరకు మాట్లాడినారు. అయితే ఈరోజు మన శ్రీధర్ అన్న అందుబాటులో లేనప్పుడు ఇట్లా యుగేంద్ర అన్నతో మాట్లాడితే సరే అని అన్న కూడా ఒప్పుకోవడం జరిగింది. మరి ఈరోజు ఒక సమయం కూడా బాగానే ఉంటుంది కనుక 1 అవర్ మనకి సమయం ఇచ్చినట్లయితే సాక్ష్యం అంతా కూడా చెప్పడానికి వీలు పడుతుందని ఇట్లా ఆలోచించి గోపాల్ పాస్టర్ చెప్పినప్పుడు వాళ్ళు కూడా సంతోషంగా ఒప్పుకొని ఈ రోజు మన మధ్యన వచ్చి తమ సాక్ష్యాన్ని అదేవిధంగా దేవుని వాక్యం కూడా అందించినందుకు చాలా సంతోషిస్తున్నాం. పాస్టర్ గారు, మన CCM ఇక ఫ్యామిలీ తరపున మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా వందనాలు. సో మీ నిమిత్తము తప్పకుండా అందరూ కూడా ప్రార్థన చేస్తారు. ఇంకా మీరు బలంగా దేవుని సేవలో కొనసాగాలని, సో దేవుడు గొప్పగా మిమ్మల్ని వాడుకోవాలని, సో మీ గురించి అందరూ కూడా ప్రార్థన చేస్తాం తప్పకుండా. దేవునికి స్తోత్రం. ఈ విధంగా మీరు కూడా
మీకు వీలున్న ప్రతి సమయంలో కూడా మళ్ళీ మనం జరిగే ప్రేయర్లో కూడా మీరు జాయిన్ అవ్వాలని కోరుతున్నాము. సో దేవునికి స్తోత్రం. ఓకే, దేవునికి స్తోత్రం. ఈ సమయంన విన్న సాక్ష్యం బట్టి దేవుని మాటలను బట్టి మన మధ్యన దీన ఆంటీ ప్రార్థన చేస్తారు. ఆంటీ ప్రార్థన చేసిన తర్వాత దాండిలో నుంచి క్రిస్టినా సిస్టర్ ఉన్నారు, వాళ్ళు దాండిలో సేవ చేస్తున్నారు పాస్టరమ్మ. సో పాస్టరమ్మ గారు ఒక పాట పాడడానికి సిద్ధపడాలని మనం చేస్తున్నామండి. సో దీని అంటే దయచేసి వాక్యం అందించిన సాక్ష్యం చెప్పిన బ్రదర్ కొరకు, వారి సేవ కొరకు ఛత్తీస్గఢ్ లో ఇంకా బలంగా సేవలో దేవుడు నడిపించాలని ప్రార్థన చేయండి. అంతేకాకుండా ఛత్తీస్గఢ్ ప్రాంతంలో మాకు తెలుసు, అందరికి తెలుసు, నార్త్ ఇండియాలో కూడా పలు చోట్ల చాలా హింసలు ఉన్నాయి. హింసల మధ్యలో ఇక్కడ సేవ జరుగుతూ ఉంది. సో దయచేసి ఈ విషయంలో మీరు ప్రార్థన చేయమని కోరుతామండి. ప్రేమగల నా పరలోకపు తండ్రి, సర్వకృపనిధి నా దేవ, సర్వోన్నత సర్వాధిపతిన ప్రభా, ఇదిగోనైనా ఈ రాత్రి సమయంలో తండ్రి మీ సన్నిధిలో వచ్చి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ గణపరిచుకొని ఆడుకుంటున్నాం తండ్రి. ఎంతో గొప్ప దేవుడవనైనా ఈ దినం తండ్రి బైబుల్ స్టడీలు తండ్రి మరి దాసుల్ని తండ్రి గోపాల్ గారిని మీరు జ్ఞాపకం చేసుకున్నారు నైనా. మా మధ్యకి తండ్రి మరి తీసుకుని వచ్చి సాక్ష్యం పంచుకున్నారు నైనా. వారు ఉంటున్న స్థలము ఎంతో భయంకరమైన స్థలంలో ఉంటున్నారు నైనా. వారి సాక్ష్యాన్ని బట్టి తండ్రి మీకు స్తోత్రం నైనా. వారి తండ్రి గారు తండ్రి అత్త సాక్షి అయినారు ప్రభా. ఎంతో గొప్ప దేవుడు. అవును తండ్రి, మీరు మాట్లాడుతూ వచ్చినారు తండ్రి. 1 పేతురు 3:14 ప్రకారం తండ్రి మీలో ఒకవేళ నీతి నిమిత్తం శ్రమ పడినను మీరు ధన్యులే, వారి బెదిరింపులకు భయపడకుడి కలవరపడకుడని సెలవిచ్చినారు. అవును తండ్రి ప్రభా, నీతి నిమిత్తం ప్రయాసపడుతున్న బిడ్డలు తండ్రి మీరు ఎన్నడూ విడిచిపెట్టని దేవుడవునైనా. పాస్టర్ గారిని జ్ఞాపకం చేసుకుని అయినా వారి పరిచయం దీవించండి. ఆ ప్రాంతం అంతట్లో తండ్రి మీ కృప దయచేయమని, వారు నూతనంగా వారు కట్టుకున్న మందిరాన్ని కూడా మరి దీవించండి. అనేక ఆత్మలు తండ్రి మీ మందిరంలో చేర్చమని మీ కృపను కోరుకుంటున్నాం తండ్రి ప్రభా. అక్కడ ఉన్న ప్రజలందరినీ మీరే దర్శిస్తున్నామని మీ కృపను కోరుకుంటున్నాము తండ్రి. ఎన్నోసార్లు మేము వింటున్నాం తండ్రి ఛత్తీస్గఢ్ గురించి ప్రభా. అక్కడ వెళ్తున్న తండ్రి పాస్టర్లు కానీ పరివిశ్వాస బిడ్డలు కానీ ఎంతో శ్రమలు గుండా వెళ్తున్నారు నాయన. బిడ్డలందరినీ మీ యొక్క కాపుదల ఉంచమని వేడుకుంటున్నాను ఆయన. తండ్రి ఎంతో ధైర్యంతో తండ్రి బిడ్డ మీ కొరకు అక్కడ నిలబడి ఒక సాక్షిగా ఉండేందుకు తండ్రి మీకు స్తోత్రం. ఒక తండ్రి గారి యొక్క తండ్రి హృదయ వాంఛను తీర్చే బిడ్డగా తండ్రి మీరు ఇచ్చినందుకు తండ్రి స్తోత్రం. తన సహోదరుడు ప్రభా మరి చదువులో ఉన్నారు తండ్రి, మరి లాయర్ చదువుకోవాలని ఉంటున్నారు ప్రభా. ఆ బిడ్డ కూడా మీరు తోడై ఉండమని వేడుకుంటున్నాను తండ్రి. మీ కృపను బట్టి తండ్రి ఈ దినం మాతో మీరు మాట్లాడినందుకు స్తోత్రం. నేను అవును తండ్రి, స్వార్థ నిమిత్తము ప్రభా తండ్రి హింసపడిన వారు తండ్రి మీకు ధన్యులన్నారు తండ్రి. తండ్రి మీ తండ్రి నా నిమిత్తం హింసపడిన తండ్రి చెడ్డ మాటలు పలుకున్నప్పుడల్లా మీరు ధన్యులని సెలవిచ్చినట్లుగా తండ్రి మీ కృపను దయచేసినందుకు స్తోత్రం. నేను ఈ దినం మా బిడ్డలందరినీ మీ పాసనలో పెడుతున్నాను తండ్రి. చేర్చబడిన బిడ్డలందరితో మీరు మాట్లాడినందుకు స్తోత్రం. నాతో కూడా మీరు మాట్లాడినందుకు స్తోత్రం నైనా. మరొక మారి తండ్రి ప్రభా బిడ్డను తండ్రి గోపాల్ బ్రదర్ గారిని మేము పరిసరలో పెడుతున్నాను తండ్రి. కుటుంబాన్ని కూడా మీ సన్నిధిలో పెడుతున్నాను ప్రభా. వారి పరిచయం దీవించండి, ఇంకా బలంగా వాడుకుంటున్నామని, రాబోయే దినంలో తండ్రి మీ నామాన్ని మహిమపరచుకోమని, అనేక ఆత్మలు మీ సన్నిధిలో వచ్చే కృపను దయచేయమని సమస్త మీ పాదశలో పెడుతూ మీకే మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటా అతి వినయంతో కొద్ది నా ప్రార్థన మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 థ్యాంక్ యూ అంటే ఈ సమయం క్రిస్టినా సిస్టర్ పాట పాడతారు. ಥ್ಯಾಂಕ್ ಯು ಫಾಸ್ಟ್ರೆ. ದೇವರೊಂದು ಪರಿಶುದ್ಧವಾದ ನಾಮಕ್ಕೆ ಸ್ತೋತ್ರ ಉಂಟಾಗಲಿ. ಒಂದು ಹಾಡನ್ನು ಹಾಡ್ಕೊಂಡು ದೇವರ ನಾಮನ ಮಹಿಮೆ ಪಡಿಸ್ಕೊಳ್ಳೋಣ. నేనెందుకని నీ స్వత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున, నేనెందుకని నీ స్వత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా, నేనెందుకని నీ స్వత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తముచే
కడుగబడినందునా నీ పరిచర్యను తుదముట్టించుటేనా నియమమాయనే నీ సన్నిధిలో నీ పొందుకోరే స్నేహితుడానైతినే నీ పరిచర్యను తుదముట్టించుటేనా నియమమాయనే నీ సన్నిధిలో నీ పొందుకోరే స్నేహితుడానైతినే ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరింతును ఏమని వివరింతును ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరింతును ఏమని వివరింతును నేనెందుకని నీ స్వత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తమోచి కడుగబడినందునా నేనెందుకని నీ స్వత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తమోచి కడుగబడినందునా నీ శ్రమలలో పాలొందుటయేనా దర్శనమాయనే నా తను అందునా శ్రమను సహించి వారసుడానైతినే నీ శ్రమలలో పాలొందుటయేనా దర్శనమాయనే నా తను అందునా శ్రమను సహించి వారసుడానైతినే ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరింతును ఏమని వివరింతును ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరింతును ఏమని వివరింతును నేనెందుకని నీ స్వత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తమోచి కడుగబడినందునా నేనెందుకని నీ స్వత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తమోచి కడుగబడినందునా నీలో నేనుండుటే నాలో నీ ఉండుటేనా ఆత్మీయానుభవమే పరిశుద్ధాత్ముని అభిషేకముతో పరిపూర్ణత చెందిదా నీలో నేనుండుటే నాలో నీ ఉండుటేనా ఆత్మీయానుభవమే పరిశుద్ధాత్ముని అభిషేకముతో నీ పరిపూర్ణత చెందిదా ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరింతును ఏమని వివరింతును ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరింతును
ఏమని వివరింతును. థ్యాంక్ యూ పాస్టర్. థ్యాంక్ యూ ఫస్ట్ అన్న, థ్యాంక్ యూ. ఈ సమయంలో ఒక అనౌన్స్మెంట్ అండి. ఏమంటే రేపు సాటర్డే మన సాక్ష్యాల సమయం కలిగి ఉంటాం కనుక సో దయచేసి ప్రార్థన చేయండి, ప్రార్థన పూర్వకంగా సిద్ధపడండి. రేపు సో అందరు కూడా అవకాశం ఉంటుంది సాక్ష్యం పంచుకోవడానికి. కాబట్టి సో మీరు సిద్ధపడి రేపు రావాల్సిందిగా మనం చేస్తున్నాను. మార్నింగ్ 5:30కి స్టార్ట్ అవుతుంది. అంతేకాకుండా కొత్తగా ఎవరైతే జాయిన్ ఉన్నారో వారి కొరకు ఒక మాట తెలియజేయాలని ఆశిస్తున్నాను. సో సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజు కూడా ఎర్లీ మార్నింగ్ 5:30 నుంచి 6:30 వరకు ఉదయకాల ప్రార్థనలు జరుగుతాయి. సో ప్రార్థన విజ్ఞాపనలు అనేక విషయాల గురించి మనం ప్రార్థన చేయడానికి అవకాశం దేవుడు ఇచ్చున్నాడు. కాబట్టి వీలున్న వారు కూడా మీరు జాయిన్ అవ్వాలని మనం చేస్తున్నాం. సో మేము ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగాక. ఈ సమయంలో మన మధ్యన కిరణ్ ఉన్నారన్నా? అన్న మీరు చివరిదిగా పాట పాడిన కృష్ణ సిస్టర్ కొరకు ఈరోజు సాక్ష్యం పంచుకునే వాక్యం అంచిన గోపాల్ పాస్టర్ కొరకు ప్రార్థన చేసి చివరి ఆశీర్వాదం ఇవ్వడం. ప్రేమ గల మా తండ్రి, పరిశుద్ధమైన దేవానికి వందనాలు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రాలు. దయగల తండ్రి, మధ్యేడు ప్రాంతంలో గద్దినాల్లో మా ప్రభా తిమోతి గారిని తీసుకున్నారు. మళ్ళీ వాళ్ళ కుమారుడు గోపాల్ గారు ఈరోజు సాక్ష్యం ఇవ్వడానికి వచ్చిన స్తోత్రాలు. దయగల తండ్రి, విధంగా నాయన గొర్రెపిల్ల రక్తమును బట్టి తాము ఇచ్చిన సాక్ష్యమును బట్టి వాడిని జయించినారు, కానీ మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు అపవాది సహోదరుని మీద నేరం మోపు అపవాది పడద్రోయబడి ఉన్నాడు. నిరంతరము నేరం మోపి అపవాది సంపూర్ణంగా పడద్రోయబడి ప్రభా మరి మేము నీతో రాజ్యం చేయడానికి మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి. మళ్ళీ ఎలాంటి శ్రమలు మాకు రాబోతున్నా మాకు తెలియదు. ఒక్కొక్కరిని ఒక విధానంలో తీసుకుంటున్నారు, మాకు తెలియదు. మా జీవితము మా కాలగతులన్నీ నీ వశంలో ఉన్నాయి కనుక సహోదరుడు ప్రభు కొరకు జీవించాలని ఆశపడుతున్నాడు ఏమైనా జీవితంలో కనుక సహాయం చేసి అక్కడ ఉన్న చిన్న మందను కూడా మంద ఉంది ప్రభు, కొంత చెదిరిపోయారు, కొంతమంది వస్తున్నారు వెళ్తున్నారు. ఉన్నత ఉద్దేశం ఆ సంఘం పట్ల నెరవేర్చుకునండి, ఆత్మీయంగా కట్టండి. మధ్యాడి ప్రాంతాన్ని దర్శించండి, ఛత్తీస్గఢ్ రాష్ట్రాన్ని దర్శించండి ప్రభా. అడవుల్లో కూడా ఈ కార్యాన్ని మీరు జరిగిస్తున్నారని స్తుతిస్తున్నాం. ఆత్మను రక్షించుకుంటున్నారు ప్రభా. నాయన ఎవరైతే గర్వాప్సి అన్నారో వారిని కూడా దర్శించి వారు కూడా రక్షించబడడానికి సహాయం చేయండి. ఎవరైతే అయా మరి ఆ విధంగా మరి చేశారక మరి నాన్నగారి విషయంలో వాళ్ళు కూడా రక్షించబడడానికి సహాయం చేయండి. క్షమించే మనసును వారికి ఇచ్చారు కనుక వారిని దర్శించండి ప్రభా, కృప చూపించండి. తగిల తండ్రి, ఎక్కడైతే అవమానం జరిగిందో అక్కడే నీ నామం మహింపరచబడినట్లుగా, నీ నామం గొప్ప చేయబడినట్లుగా సహాయం చేయండి ప్రభా, కృప చూపించు. తిరిగి మా ప్రభా మేము కూడా మేము ఉన్నటువంటి స్థలాల్లో కూడా ధైర్యంగా మేము నిలబడడానికి మమ్మల్ని కూడా సిద్ధపరచండి. కృష్ణ ఆశిస్తున్న బట్టి మరి తను కూడా లాస్ట్లో పాడిన పాటను బట్టి కూడా స్తోత్రాలు. అవును ప్రభా, నేను ఎందుకని నీ సొత్తుగా మారి తిని ఈ రక్తం చేత మేము కడగబడి మా ప్రాణాన్ని కూడా మేము కూడా ప్రభా ప్రేమగా ఎంచుకొనక మేము కూడా నియమ ప్రకారంగా పోరాడుటకు మమ్మల్ని కూడా సిద్ధపరచు, కృప చూపించవలసిందిగా ప్రార్థిస్తూ వారు చేస్తున్న సేవా పరిచర్యలు కూడా సహాయం చేయండి. ఈ సిసిఎం టీంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా బలపరచండి. చిత్తమేత రేపు ఉదయకాలం సాక్ష్యాలు సమయాన్ని కూడా దీవెనకరంగా చేయండి. ఒకరికొకరు పరస్పర క్షమాభివృద్ధికరంగా ఆ సాక్ష్యాలు ఉండినట్లుగా సహాయం చేయండి. పురుకొల్పుగా ఉన్నట్టు సహాయం చేయండి. సోమవారం నుంచి శనివారం వరకు జరుగుతున్న ఈ పరిచర్యలో కూడా సహాయం చేయండి ప్రభా. యుగంధర్ బ్రదర్, మధు బ్రదర్ కొరకు, ఇంకా మిగతా సహోదరులందరి కొరకు పేరు పేరును బలపరచండి ప్రభా, కనికరించు.
వందనములు చెల్లిస్తూ మమ్మల్ని అందరినీ కూడా మీరు అక్కడి కొరకు సిద్ధపరచండి. యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. 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 Yeah. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, నిత్య ఆదరణ మనకును సార్వత్రిక సంఘమునకును ఇప్పుడు సదాకాలము తోడైండి నడిపించును గాక. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ అందరికీ లార్డ్. ప్రైజ్ అందరికీ ప్రైజ్ ప్రైజ్ అందరికి ప్లేజ్ రాడ్. కోట అని ఉంది కదండి, ఎవరండి? కోట శాంసన్ నా పేరు. ఓకే ఓకే. ఎక్కడి నుంచి బ్రదర్? మాది పుల్లలచెరువు మండలం, ప్రకాశం జిల్లా, కొమరోలు గ్రామం. ఓకే ఓకే. డైలీ కూడా మార్నింగ్ అర్లీ ప్రేయర్స్ కూడా మీరు వీలైతే జాయిన్ అవ్వండి. సరే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అందరికి వందనాలు సార్. వందనాలు. అరుణ బ్రదర్ బాగున్నారా? అరుణ్ బ్రదర్ మీరు మ్యూట్ లో ఉన్నారు, అన్మ్యూట్ చేసుకోండి. అందరికి గుడ్ నైట్ అండి. ప్రైజ్ లార్డ్.